జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ కొరుట్ల అనే ప్రోగ్రాన్ని ఈరోజు ఉదయం పెండింగ్లో ఉంచి గుడ్ ఈవినింగ్ కొరుట్లాగా అంటే ఈవినింగ్ న్యూస్ చెప్తున్నాం కనుక అయితే ప్రొద్దుందే న్యూస్ కాకపోతే కొద్దిగా లేట్గా అందించడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మార్నింగ్ న్యూస్లోకి అందుబాటులోకి రాలేకపోయాను. సో ముందుగా ఈరోజైతే గుడ్ ఈవినింగ్ కోరుట్ల ప్రోగ్రాన్ని ఈవినింగ్ అంటే ఈవినింగ్ న్యూస్ని కొన్ని కోరుట్లకు సంబంధించి కొన్ని విషయాలు అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఆరపేట దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కావచ్చు, విద్యార్థినులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంటే ప్రిన్సిపల్కి సంబంధించి
కొన్ని విషయాలపై వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఆ విషయం కూడా దిశలో కూడా రావడం జరిగింది. సో ఆ విషయం ఏందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే నిన్నటి వార్త ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు కవర్ చేయడం జరిగింది. ఏదైతే బస్సు టిప్పర్ కంకర టిప్పర్ బస్సు అంటే బస్సుకు ఢీకొట్టిన ఏఐ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా జరిగి ఉంటుందని ఏఐ వారు కూడా వాళ్ళు ఒక ప్రమాదాన్ని రీక్రియేట్ చేసి ఏఐకి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. సో దానికి సంబంధించి ఒక్కసారి పూర్తి వార్తను చదివే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ముందుగా ఈనాడులో చూసినట్టయితే ఇక్కడ ఈ యాక్సిడెంట్ ఘటనకు సంబంధించి ఈ ఫోటోలు, ఇక్కడ టిప్పర్, అలాగే ఇక్కడ బస్సు, ఇక్కడ ఏదైతే అదే బస్సులో ప్రయాణించిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సాయి ప్రియ, నందిని, తనుష, వారు ముగ్గురు కూడా అదే బస్సులో ఈ కంకర ఏదైతే టిప్పర్ సంబంధించి యాక్సిడెంట్ జరిగిందో అదే ఘటనలో వారు కూడా దుర్మరణం చెందారు. దానికి సంబంధించి ఒకసారి ఈనాడులో ప్రధానంగా కవర్ చేసిన వార్తనైతే చదివే ప్రయత్నం చేద్దాం. మృత్యు ప్రయాణం, ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, కంకర మీద పడటంతో 19 మంది దుర్మరణం. 19 మంది దుర్మరణం చెందారంటూ ఇక్కడ వార్త అయితే చూస్తా ఉన్నాం. ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో మరికొందరు, ఇలా బస్సెక్కిన వారి ఆశలను అతి వేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కపోయిన వారు రక్షించడంటూ చేస్తున్న అర్ధనాదానాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఒక మృత్యుదేహాన్ని బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డులో మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. అతివేగం, అధ్వాన రహదారే కారణం. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి ₹7 లక్షలు, గాయపడిన వారికి ₹2 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, బాగానే ఉంది ఇదంతా. కానీ కంకరకు సంబంధించి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిందా, మొత్తానికైతే బస్సునైతే ఢీకొట్టి బస్సులో ఉన్న 19 మంది దుర్మరణం చెందారు. అలాగే 24 మందికి గాయాలయ్యాయి. అందులో 13 మంది మహిళలుతో పాటు పూర్తి వార్త కూడా చదివే ప్రయత్నం చేద్దాం. అతివేగంతో బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్ సహాయం కోసం కిటికీలో నుంచి అర్థిస్తున్న ప్రయాణికులంట. ఢీకొని బస్సుపై వాలిపోయిన టిప్పర్. ఇక్కడ చాలా ఫోటోలు ఇవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. సో దీనికి సంబంధించి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో
ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి 3 అక్కా చెల్లెళ్ళు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి కుమార్తె 42 రోజుల వయస్సున్న మనమరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్య భర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూపాయలు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులు ఒక్కొక్కరికి రూపాయలు 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షణంలో ముంచేసిన కంకర కుప్ప. ప్రయాణికులు, కండక్టర్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వేకువజామున 4:59 70 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. మిగతాది 5వ పేజీలో చూద్దాం. ఎటు చూసిన ఆహాకారాలు, అర్ధనాదాలు, సహాయం చేయాలంటూ కేకలు. మిర్జాగూడలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదం స్థానికులను గగురుపాటుకు గురిచేసింది. ప్రమాదంలో ప్రయాణికుల్లో కొందరికి ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు తల వరకు కంకరలో కూరుకుపోయి నరకం చూశారు. తాండూరుకు చెందిన సలేహా ఆమె 42 రోజుల వయసున్న చిన్నారి కంకరలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టించింది. ఇక్కడ చిన్న పాపను కూడా చూపించారు, ఇక్కడ ఫోటోస్ కూడా పెట్టారు. సో ఇక్కడ కుటుంబంకి సంబంధించి షేక్ ఖలీద్ హుసేన్, సలేహా బేగం, జహీరా ఫాతిమా కూతుర్ని పొదివి పట్టుకునే శాశ్వత నిద్రలోకి. సో ఇదంతా పేజీ మొత్తం వార్త చేయడం జరిగింది. సో సెకండ్ పేజీ అక్షర దీపికలు ఇక కానరారు అని చెప్పేసి ఇంత పెద్దగా వార్తని ఇవ్వడం జరిగింది. సో ఈ ఘటనా స్థలంలో కుంగి ఉన్న రోడ్డు, అక్కడ రోడ్డు కుంగి ఉందంట. దానికి సంబంధించి ఇది ఒక్కసారి పూర్తి వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. మృత్యు ప్రయాణం. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చేవారు అందులో ఉన్నారు. డ్రైవర్ దస్తగిరి బస్సు నడుపుతుండగా కండక్టర్ రాధా టికెట్లు తీసుకున్నారు. బస్సు నిండుగా ఉండడంతో వికారాబాద్లో ఎవరు ఎక్కలేదు. తర్వాత మన్నెగూడలో 10 మంది దిగిపోయారు. మిగతా 60 మందితో చిట్టెంపల్లి గేటు, ఆలూరు గేటు, ఇంద్రారెడ్డి కాలనీలో ఖానాపూర్ గేట్ దాటిన తర్వాత 6:40 సమయంలో మిర్జాగూడ గేట్ సమీపంలోకి రాగానే బస్సు భారీ శబ్దంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే డ్రైవర్తో సహా కుడివైపు ఉన్న మొదటి 6 సీట్లు కంకరలలో కూరుకొని పోయాయి. ఎడమ పక్కన కూర్చున్న వారితో పాటు వెనక ఉన్న వారికి గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే తేరుకున్న మిగతా ప్రయాణికులకు కంకర కింద కొందరి కాళ్ళు, చేతులు కనిపిస్తుండడంతో హతాశులయ్యారు. చేతులతో కంకర తోవటం ప్రారంభించారు. ఈలోపు దారిన వెళ్తున్న వారు కూడా సహాయ చర్యలకు దిగారు. కానీ టన్నుల కొద్ది కంకర
తొలగించడం వారికి సాధ్యం కాలేదు. ప్రయాణికుల్లో కొందరు డయల్ 100కు ఫోన్ చేయడంతో సమీపంలోని చేవెళ్లే పోలీసులు, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. కంకర తోలేందుకు వారు కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో జేసీబీని పిలిపించారు. ప్రమాదం జరిగిన తర్వాత జేసీబీ రావడానికి దాదాపు 45 నిమిషాల పైనే పట్టింది. జేసీబీ సహాయంతో తొలుత బస్సుపై ఒరిగిపోయిన టిప్పర్ను, ఆ తర్వాత బస్సుపై పేరుకున్న కంకరను తొలగించారు. బస్సు కుడివైపు భాగాన్ని జేసీబీ సహాయంతో కత్తిరించారు. ఇదంతా జరగడానికి దాదాపు గంటన్నర పట్టింది. అప్పటికే కంకర కింద పడి 2 డ్రైవర్లతో సహా 17 మంది చితికిపోయారు. జాగ్రత్తగా ఒక్కొక్క మృతదేహం బయటకు తీసి అంబులెన్స్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు విడిచారు. గాయపడిన 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. మిగిలిన 17 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. భారీ గుంతను తప్పించబోయి సో వారికైతే గంటన్నర సమయం అయితే ఈ జేసీబీ ఇదంతా ఇక ఎట్లైనా ఫోన్లు చేసి ఉంటుంది కనుక సో అయినప్పటికీ కొద్దిగా తొందరనే రియాక్ట్ అయ్యి చూసేవాళ్ళు కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాత్రం వాళ్ళందరినీ పిలిపించిన గంటన్నర సమయం పట్టిందంట. సరే, ఈ భారీ గుంతను తప్పించబోయి ఈ గుంతకు సంబంధించి కూడా వార్త చూద్దాం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఎర్ధనూర్ గ్రామ సమీపంలోని దాసుగఢ్ తండా వద్ద ఉన్న క్వారీలో ఉదయం 5:30 ప్రాంతంలో కంకర నింపుకొని బండి నెంబర్ TG0T3879 నంబర్ టిప్పర్ వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చిట్టంపల్లి గేటుకు బయలుదేరింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన డ్రైవర్ ఆకాష్ కాంట్లే టిప్పర్ను నడుపుతుండగా దాని యజమాని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని బాలనగర్కు చెందిన లచ్చు నాయక్ పక్క సీట్లో కూర్చున్నాడు. టిప్పర్ మిర్జాగూడ గేట్ వద్దకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపు 4 అడుగుల వెడల్పులో ఉన్న గుంత కనిపించింది. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ టిప్పర్ను కుడివైపు తిప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తున్న విషయాన్ని గమనించలేదు. గుంతను తప్పించాలనుకునే లోపే బస్సును బలంగా ఢీకొట్టాడు. టిప్పర్లో ఉన్న లచ్చు నాయక్ గాయాలతో బయటపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సో అక్కడ పక్కనే ఉన్న లచ్చు నాయక్ ఇదంతా అంటే చెప్పుకొచ్చినాడు. ఇట్లా జరిగిందని చెప్పేసి భారీ గుంతను తప్పించబోయి ఇట్లా జరిగిందని అతను చెప్పుకొచ్చినట్టున్నాడు. సో అందుకోసమే ఈ వార్త అయితే బయటకు వచ్చింది. సో అలాగే మృతుల్లో మహిళలే అధికం. కంకర కుప్ప కింద మహిళ చెయ్యి, ఒక చెయ్యి మాత్రమే కనబడతా ఉంది. ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోతే వారిలో 13 మంది మహిళలే. గాయపడిన 24 మందిలోనూ 12 మంది మహిళలే. బస్సులో కుడివైపు సీటు మహిళలకు కేటాయిస్తుంటారు. దాంతో వారంతా అటువైపే కూర్చుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ కుడివైపు సీట్లలో కూర్చున్న వారే చనిపోయారు. ముందు వరుసలో ఎడమవైపు కూర్చున్న కండక్టర్ సహా అనేక మంది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అలాగే బస్సులో 48 మంది కూర్చోవచ్చు, కానీ ప్రమాదం జరిగినప్పుడు 60 మంది ఉన్నారు. 48 సీట్లలో 50 మంది వరకు సర్దుబాటు చేసుకున్న మరో 10 మంది వరకు నిల్చునే ఉంటారు. వీరు ముందు వైపు నిల్చునేందుకు ప్రాధాన్యమిస్తారు. అందుకే అక్కడ ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్లే ఆసుపత్రికి తరలించగా అక్కడకు చేరుకున్న వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిందట. అయితే దాదాపు అంటే బస్సులో ఎప్పటికైనా కానీ ఇక్కడ చెప్పినట్లుగా వన్ సైడ్ అంటే కుడివైపు సీట్లలో చాలా వరకు అంటే మహిళలు కూర్చుంటారు కనుక సో కుడివైపు మహిళలు కూర్చున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఎఫెక్ట్ కనుక సో మహిళలు దాదాపు ఎక్కువ మహిళలే ఉన్నారంట. సో ఆ బస్సులలో కూడా మహిళలు ఎక్కువ ఉండడం వల్ల చనిపోయిన వారి సంఖ్య కూడా మహిళలే, అంటే 13 మంది మహిళలే.
19 మంది చనిపోతే 13 మంది మహిళలేనంట. అంటే దాదాపు ఇంకో 6 అంటే 6 మిగతా వేరేవారు అంటే మగవారు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చిన వార్త ఇది. ఘటన స్థలంలో కుంగి ఉన్న రోడ్డు. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తుంటే ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు ఎడమ వైపు కుంగిపోయింది. దాంతో ఇక్కడకు రాగానే బస్సు ఎడమ వైపునకు వంగింది. దానికి ఎదురుగా వస్తున్న టిప్పర్ గుండ తప్పించబోయి కుడివైపునకు తిప్పడంతో బస్సును ఢీకొట్టి బ్యాలెన్స్ కోల్పోయి బస్సు కుడివైపునకు పూర్తిగా ఒరిగిపోయింది. ప్రమాదం ధాటికి బస్సు కుడివైపు భాగమంతా ధ్వంసం కావడంతో టిప్పర్లో ఉన్న కంకరంతా ప్రయాణికునకు కప్పేసింది. గుంత లేకపోతే ప్రమాదం జరిగేది కాదని, రోడ్డు కుంగిపోయి ఉండకపోతే టిప్పర్లో ఉన్న కంకర ప్రయాణికులపై పడిపోవడానికి అవకాశం ఉండేదే కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే ఇరుకు రోడ్డు, ఆపై పరిధి దాటిన వేగం. ప్రమాదం జరిగిన సమయంలో 2 వాహనాలు పరిధికి మించిన వేగంతోనే ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి తాండూరు బస్టాండ్ సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మామూలుగా కారులో వెళ్ళిన గంటన్నర సమయం పడుతుంది. రోడ్డు ఇరుకుగా ఉండడమే ఇందుకు కారణం. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు మొత్తం వెడల్పు 29 అడుగులు, అడుగుకో మలుపు ఉంటుంది. డివైడర్ లేకపోవడంతో ఎదురుగా వాహనాలు వస్తే వేగం తగ్గించాల్సిందే. ఓవర్టేక్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. అందుకే కారులో అయినా సగటున 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా కష్టమే. కానీ తెల్లవారుజామున బయలుదేరిన బస్సును మధ్యలో 2 చోట్ల ఆపి ఒక చోట ప్రయాణికులను దింపిన తర్వాత కూడా గంటన్నర వ్యవధిలో 60 కిలోమీటర్లు ప్రయాణించింది. మరో గంటన్నర ప్రయాణిస్తే హైదరాబాద్ వచ్చేది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు వేగంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. ఇదే సమయంలో కంకరతో వస్తున్న టిప్పర్ కూడా దాదాపు 55 కిలోమీటర్ల దూరాన్ని గంటలో చేరుకుంది. బస్సు కంటే టిప్పర్ మరింత వేగంగా ఉందని, ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే కారణమని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంపై చేవెళ్ల ఠాణాలో కేసు నమోదైంది. బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనం నడపడంపై బిఎన్ఎస్లోని సెక్షన్ 106/1 కింద కేసు పెట్టారంట. సో మితిమీరిన స్పీడ్ రావడమే కాకుండా దాంట్లో బరువు కూడా ఉంది కనుక ఆ గుంతను తప్పించబోతే అది స్లిప్ అయి, అంటే అది అదుపు తప్పి బస్సును గుద్ది ఈ అంతా యాక్సిడెంట్కు కారణమైందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఫిర్యాదు ఇచ్చారంట. అటు తర్వాత టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం ఆర్టీసీ ఎండి. ఓకే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురవడానికి కంకర టిప్పర్ అతివేగమే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడానికి కంకర టిప్పర్ అతివేగమే ప్రధాన కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన 19 మందికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం వేకువజామున 4:59 తాండూరు నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ హైర్ ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరింది. మిర్జాగూడ వద్ద ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. టిప్పర్ అతివేగం వల్ల బస్సు ముందు భాగంతో పాటు ఎడమ వైపు పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్లోని కంకర మీద పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ దస్తగిరి చనిపోయారు. నాతో పాటు ఆర్టీసీ
హైదరాబాద్ జోన్ ఈడీ ఖుష్రోషా ఖాన్, ఇన్ఛార్జ్ ఈడీ ఆపరేషన్స్ శ్రీధర్ రంగారెడ్డి, ఆర్ఎం శ్రీలత తాండూర్ వికారాబాద్ పరిగి డిపో మేనేజర్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు అని నాగిరెడ్డి పేర్కొన్నారు. బస్సులో రద్దీ ప్రమాద తీవ్రతకు ఇది కూడా ఒక కారణం. కరెక్టే కదా. మరి అక్కడ బస్సులో రద్దీ అంటే 50 మంది కూర్చోవలసిన చోట 60 మంది ఉంటే అప్పుడు బస్సు కూడా బీభత్సంగా ఉంటుంది కనుక బస్సు ప్రమాదం తీవ్రత పెరగడానికి రద్దీగా ఉండడం ఒక కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్ నగరంలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్ళి సోమవారం తిరిగి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం తాండూరు నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సు సర్వీసులకు డిమాండ్ ఉంటుంది. తాండూరులో వేకువజామున 4:59 మొదలయ్యే సర్వీసులో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఈ బస్సు ఉదయం 8 గంటలలోపు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇది కార్యాలయాలు, విద్యాసంస్థలు సమయాలకు అనుకూలంగా ఉండడంతో సీట్లు లేకున్నా ప్రయాణిస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నారని కండక్టర్ రాధా తెలిపారు. సో ఇట్లాంటి మృత్యు ప్రయాణం అని చెప్పేసి హెడ్లైన్ చేశారు కదా. సో ఇందులో చూసుకుంటే దాదాపు చాలా మంది గోసలు ఉన్నాయి. ఇందులో ఈ బస్సు చూసుకోవచ్చు మొత్తానికే అసలు ఇంత డ్యామేజ్ అయిందంటే దాదాపు చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే బస్సు మొత్తానికే డ్యామేజ్ అయింది. అక్కడ ఏడ కూడా ఇక్కడ వారి పేరుతో సహా వారి డీటెయిల్స్ ఇచ్చారు. ప్రమాద మృతుల వివరాలు ఇవి అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి వారి డీటెయిల్స్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ప్రమాద మృతుల వివరాలు ఇవి. చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల వివరాలివి. పేరు, చిరునామా: పనుగుల కల్పన 45 సంవత్సరాలు, కార్మిక నగర్, బోరబండ, హైదరాబాద్. 2 గోగుల గున్నమ్మ 60 సంవత్సరాలు, కార్మిక నగర్, బోరబండ, హైదరాబాద్. తారాబాయి 44 సంవత్సరాలు, శ్రీరామ్ నగర్, తండా, ధన్నారం, వికారాబాద్. గుర్రాల అఖిలారెడ్డి లక్ష్మీనారాయణపూర్, యలాల్, వికారాబాద్. 5 మలగల హనుమంతు 35 సంవత్సరాలు, నిట్టూర్, దౌలతాబాద్, వికారాబాద్. 6 షేక్ ఖలీద్ హుస్సేన్ 40 సంవత్సరాలు, ఇంద్రానగర్ కాలనీ, తాండూర్, వికారాబాద్. 7 కుడుగుంట బందెప్ప 42 సంవత్సరాలు, హాజీపూర్ గ్రామం, యలాల్, వికారాబాద్. కుడుగుంట లక్ష్మి 41 సంవత్సరాలు, హాజీపూర్, యలాల్ మండలం, వికారాబాద్. 9 దస్తగిరి బాబా 38 సంవత్సరాలు, బస్సు డ్రైవర్, మంతటి, బషీరాబాద్ మండలం, వికారాబాద్. తబస్సుం జహాన్ బృందావన్ కాలనీ, తాండూరు. ఈడిగ నందిని బసవన్న కట్ట, తాండూరు. ఈడిగ సాయిప్రియ బసవన్న కట్ట, తాండూరు. ఈడిగ తనూష 22 సంవత్సరాలు, బసవన్న కట్ట, తాండూరు. వీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మనం నిన్న నుండి కూడా చూసాం. వీరి పేరు వచ్చేసి 11వ నెంబర్లో ఉంది లైన్. సో ఆ 11వ సీరియల్ క్రమ సంఖ్యలో రాశారు. ఈడిగ నందిని 18 సంవత్సరాలు, ఈడిగ సాయిప్రియ 20 సంవత్సరాలు, ఈడిగ తనూష 22 సంవత్సరాలు. వీళ్ళది బసవన్న కట్ట, తాండూరు అంట. అలాగే కిష్టాపురం వెంకటమ్మ 21 సంవత్సరాలు, వాల్మీకి నగర్, తాండూరు. సలేహా బేగం ఇంద్రానగర్, తాండూర్, స్వస్థలం బహదూర్పుర. జహీరా ఫాతిమా 42 రోజుల పాప, ఇంద్రానగర్, తాండూర్. పాపం 42 రోజుల పాప కూడా చనిపోవడం జరిగింది. ముస్తాన్ బేగం 22 సంవత్సరాలు, గౌతాపూర్, తాండూర్. దాస్యం నగమణి భన్నారం, సేడం తాలూకా, గుల్బర్గా, కర్ణాటక. ఆకాష్ ధన్య కాంబ్లే 20 సంవత్సరాలు, ట్రిప్పర్ డ్రైవర్, బీజీవాడి గ్రామం, నాందేడ్, మహారాష్ట్ర. క్షతగాత్రుల వివరాలు కూడా ఇచ్చిర్రు.
లేదు క్షతగాత్రుల వివరాలు కూడా ఇచ్చారు. అంటే గాయపడిన వారి వివరాలు కూడా సుమయ 26 సంవత్సరాలు, అబ్దుల్లా 33, ఆస్మా 20 సంవత్సరాలు, ప్రవీణ 36 సంవత్సరాలు, బి స్వప్న 21 సంవత్సరాలు, లక్ష్మణ్ 30 సంవత్సరాలు, సోమయ్య 51 సంవత్సరాలు, ఆస్మా సయ్యద్ 31 సంవత్సరాలు, షఫీ 33 సంవత్సరాలు, చాకలి శ్రీ సాయి 20 సంవత్సరాలు, కుమ్మరి అనసూయ 40 సంవత్సరాలు, వెంకటేష్ 40 సంవత్సరాలు, నందిని 21 సంవత్సరాలు, జగదీష్ 28 సంవత్సరాలు, బుజ్జిభాయి 36 సంవత్సరాలు, నాగమణి 50 సంవత్సరాలు, బస్వరాజు 50 సంవత్సరాలు, శ్రీనివాస్ 31 సంవత్సరాలు, అబ్దుల్ మజీద్ 42 సంవత్సరాలు, అఖిల్ ఖాన్ 30 సంవత్సరాలు, దయాకర్ 20 సంవత్సరాలు, రాధా 45 సంవత్సరాలు, అబ్దుల్ రజాక్ 38 సంవత్సరాలు, తసురా 6 సంవత్సరాలు. గంటన్నర తర్వాతే తొలి మృతదేహం వెలికితీత, అంటే గంటన్నర తర్వాతనే దొరికిందంట. సో ఇది నిన్న ఏదైతే మృత్యువాత అనే వార్తకు సంబంధించి అంటే హైలైట్ అయిన ప్రధాన వార్త అయితే అదే. ఎందుకంటే మామూలుగా దుఃఖంగా అయింది యాక్సిడెంట్, కానీ గుట్టపై మట్టి గుట్టుగా లూటి, ఇదేదో ఇక్కడ సంబంధించి ఉంది. సో మనం ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడదాం ఒకసారి. నిన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ట్రాక్టర్ అనేది టిప్పర్, ఈ టిప్పర్కు కంకర ఫుల్ లోడ్ పోతుంది, అతి వేగంగా పోతుంది. సో అతి వేగంగా పోయినప్పుడు దాదాపు కొంతమంది ఆపే ప్రయత్నం కూడా చేస్తారు, అంటే దానికి ఎదురుగా పోరు. కాకపోతే ఏదన్నా 2 వీలర్ కానీ లేదన్నా ఏదైనా కారుకు కానీ సైడ్ కొట్టేటప్పుడు ఏదైనా జరిగితే ఖచ్చితంగా కార్ వారు కావచ్చు, లేదంటే బైక్ పై వెళ్ళేవారు, అరే నీకేమైనా బుద్ధుందారా, స్పీడ్ వెళ్తున్నావు, మెల్లగా వెళ్ళరా అని చెప్పేసి చాలా చివాటుగా పెట్టారు. ఎందుకు అని అంటే దాదాపు స్పీడ్ వెళ్ళే వాళ్ళని ఖచ్చితంగా అంటారు, రోడ్లపైన అంటారు. మనం ఎన్నోసార్లు చూస్తాం, రోడ్డు మీద పోతారే మెల్ల ఓరాదారా అని అంటారు. సో అట్లాంటి ఇప్పుడు ఆ స్పీడ్గా వెళ్తున్న ఆ టిప్పర్ డ్రైవర్ని కూడా నాకు తెలిసి దాదాపు బైక్ పై వెళ్ళేవారు కావచ్చు, లేకపోతే కార్ పై వెళ్ళేవారు కావచ్చు, వారు బయట కనుకున్న వారి మనసులో ఖచ్చితంగా అనుకునే ఉంటారు, అరే ఇంత స్పీడ్ పోతున్నావు, మెల్ల పోరాదారా అని చెప్పేసి అనే ఉంటారు. సో ఇటువంటి వెహికల్స్ను ఆపే ప్రయత్నాలు కొంతమంది దాదాపు మొండిగా ఉన్నవారైతే ఖచ్చితంగా ఆపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎందుకు అని అంటే ఇట్లా స్పీడ్ వెళ్ళడం వల్ల కంట్రోల్ కాకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పడానికన్నా ఆపే ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటప్పుడు ఆపే క్రమంలో కూడా ఆ డ్రైవర్ ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా పైనుంచి కూడా ఎక్కించే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ని మనం ఆపకుండా డయల్ 100కు ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని చెప్పాలి. ఆ వెహికల్ నెంబర్ అయితే ఒకవేళ మీరు ఫోటో తీసుకుంటే లేదు అని అంటే చూస్తే మాత్రం ఆ నెంబరు అలాగే ఆ లొకేషన్ను కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అది హై స్పీడ్గా దూసుకొని వెళ్తుంది, వెహికల్ చాలా ప్రమాదంగా, అంటే దానిలో లోడ్ ఎక్కువ ఉంది అనే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు కూడా అలర్ట్ అయి ముందున్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందించే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతాయి. సో దాదాపు మనం వీటిని ఆపే ప్రయత్నం చేస్తే మనకే నష్టం జరుగుతుందని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నా. సో ఖచ్చితంగా మనం ఏదైనా వెహికల్ని ఆపితే మనకే నష్టం జరుగుతుంది అనేది అయితే స్పష్టం అవుతుంది. అంటే ఒకరో ఇద్దరో కాకుండా ఒక 10 మంది 20 మంది కలిసి ఆపితే మాత్రం అట్లాంటి స్పీడ్ పోవద్దని చెప్పి హెచ్చరించవచ్చు. కానీ ఇద్దరు ఆపితే అది ఆగేది కాదు కదా. సో కనుక మీరు అట్లాంటి పనులు అయితే ఇట్లాంటి తప్పులు అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు చేస్తే మన మీదకే ఉల్టా కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక
సో అట్లాంటి తప్పులు చేయదు. ఏదన్నా సమాచారం పోలీస్ వారికి సమాచారం ఇచ్చి పోలీస్ వారికి సమాచారం ఇస్తేనే ఏదైతే జరగబోయే యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే జరగబోయే ఏదైనా ఉంటే దాన్ని మనం ఆపిన వ్యక్తులం అవుతాం అన్నట్టు. సో సమాచారం ఇవ్వాల్సింది పోలీసులకు మాత్రమే. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది ఒకవేళ స్పీడ్గా వస్తుంది, పైనుంచి దూసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కనుక అట్లాంటి వెహికల్స్ను మనము ఆపేదానికంటే సమాచారం ఇచ్చడమే బెటర్ అన్నట్టు. సో ఇది అన్నమాట. మనము సమాచారం ఇస్తేనే బెటర్ పోలీసులకు. దాన్ని ఆపితే మాత్రం దాదాపు మనకే నష్టం జరగచ్చని నేనైతే చెప్తా ఉన్నా. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఈమె కంకరలో కూరుకుపోయి సహాయం కోసం విలపిస్తున్న మహిళ. అంటే ఇగో ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇగో ఇదంతా నిన్న ఇక చాలా పెద్ద వార్త. ఇక దాదాపు అన్ని పేపర్లలో ఫ్రంట్ లైన్లో మాత్రం అదే వార్త అయితే కనిపించింది. చూద్దాం ఇక, ఎందుకంటే ఈ వెహికల్స్ ఆపడానికి మనకు కూడా లేదు. దాదాపు ఒక ఊరు మొత్తం అంటే ఒక 10 మంది 20 మంది తలుచుకుంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నాయంటే కొంతమంది ధర్నాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అట్లా 10 మంది 20 మంది కలిసి ఆపుకొని ధర్నా చేస్తే అది వేరే ముచ్చట. కానీ అనవసరంగా ఆపితే మాత్రం దాదాపు ఆపిన వారిపైయే కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక అట్లాంటి పనులు అయితే మీరు చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఒకటి ప్రధానంగా చూద్దాం. ఈనాడు జగిత్యాలకు సంబంధించి గుట్టపై మట్టి గుట్టుగా గుట్టుగా లూటి, ఇక్కడ ఒకటి వార్త ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. గుట్టపై మట్టి గుట్టుగా లూటి, జిల్లాలో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. యంత్రాలతో గుట్టలను తవ్వి మట్టిని పట్టణాలకు గ్రామాలకు తరలిస్తున్నారు. ఇదంతా అధికారిక యంత్రాంగం కళ్ళెత్తితే జరుగుతున్న తనకేమి పడినట్లు వ్యవహరిస్తున్నారనే పలు విమర్శలు ఉన్నాయి. పలు గ్రామాల్లో పలువురు రాజకీయ నాయకులే మట్టి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లలో ట్రిప్పర్లలో తీసుకెళ్తూ ప్రభుత్వ ఆదాయానికి రూపాయలు లక్షల్లో గండి కొడుతున్నారట. మరి గుట్టను తీసుకోకపోతే లక్షల్లో పోకపోతే ఏం చేస్తుంది? మరి పోతుంది కదా. సో అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలో అధికం అంటే ఎక్కడెక్కడ అధికం జరుగుతున్నాయో చెప్తారు. కొరుట్లపరిధి, ఐలాపూర్, కల్లూరు, చిన్నమెట్పల్లి పట్టణ శివారు, మల్యాల మండలంలోని తాటిపల్లి, నూకపల్లి, కొండగట్టు, కతలాపూర్ మండలంలోని పోసానిపేట, దుంపేట, చింతకుంట గుట్ట, కొడిమ్యాల మండలంలోని కొడిమ్యాల, చెప్పాల, నల్లగొండ గుట్టలు, మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్, వెంకట్రావుపేట్, పాటిమీది తండ గుట్ట, మల్లాపూర్, ఉస్కెగుట్ట, ముత్యంపేట చక్కెర పరిశ్రమ సమీప 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వారు. 60 కిలోమీటర్ల మేర కాలువ జిల్లాలో. అయితే ఇక్కడ సంబంధించి మనము ఇవన్నీ చూసాం కదా, ఏది కొరుట్ల, కతలాపూర్, కొడిమ్యాల, మెట్పల్లి, మల్లాపూర్. అంటే ఇక్కడ బండాలింగాపూర్ అని చెప్పేసి చెప్పారు కదా, మెట్పల్లి, బండాలింగాపూర్. ఈ బండాలింగాపూర్, మెట్పల్లికి సంబంధించి మనం కూడా ఈ వార్తను చాలాసార్లు కవర్ చేశాము. సో దాని తర్వాత ఇక్కడ 60 కిలోమీటర్ల మేర కాలువ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కతలాపూర్, మేడిపల్లి, మలయాళ మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. కాలువను భారీ లోతుతో వెడల్పుతో తవ్వడంతో ఇరువైపులా భారీగా మట్టి గుట్టలుగా పేరుకపోయాయి. వరద కాలువల మట్టిని దగ్గరలోని పట్టణాలకు గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టితో పాటు రాళ్లను పగలగొట్టి అమ్ముకుంటున్నారు. సో రాళ్లతో పాటు మట్టితో పాటు రాళ్లను కూడా అమ్ముకుంటున్నారట అక్రమార్కులు. అలాగే భూములు అన్యాక్రాంతం, గుట్టల మట్టిని తవ్వి తరలించడంతో ప్రభుత్వ భూమి చదునవుతుంది. చుట్టుప్రక్కల ఉన్నవారు ఆ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. మరోవైపు వరద కాలువ మట్టిని తీసి భూములను చదును చేసుకుంటూ సాగు చేసుకుంటున్నారు. కతలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో
113 ఎకరాల భూమి వరద కాలువ నిర్మాణ సమయంలో ప్రభుత్వం తీసుకొని నష్ట పరిహారం అందజేసింది. పరిహారం పొందిన రైతులు ఆ భూమిని చదును చేశారట. వాస్తవమే కదా, భూములు అన్యక్రాంతం అంటే ఆ గుట్టను తవ్విన తర్వాత కొద్దిగా ప్లేస్ ఉంటుంది, దానికంటే ముందు ఎట్లయినా కొంతమంది భూమి ఉంటుంది కదా, సో దాన్ని కూడా కలుపుకొని పోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది వాస్తవమే. సమన్వయ లోపం. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఎస్ఆర్ఎస్పి అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మట్టి దందాకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. కొన్ని శాఖల అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్లపై ప్రభుత్వ శాఖల అధికారులు ముందు నుంచే మట్టి వాహనాలు వెళ్తున్న రాజకీయ నేతల ఒత్తిళ్లకు తగ్గుతున్నారు. కరెక్టే, ఇది మాత్రం కరెక్టే. సమన్వయం అంటే ఈ రోడ్లపై ప్రభుత్వ శాఖల అధికారుల ముందు నుంచే మట్టి వాహనాలు వెళ్తున్న రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలగ్గుతున్నారు. దాదాపు రాజకీయ నేతలకే తలగ్గుతున్నారు ఈ అధికారులు. ఎందుకంటే వాళ్ళ ముందు నుంచే వెళ్తాయి, వాళ్ళ ఆఫీస్ ముందు నుంచి వెళ్తాయి, వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్తున్న వాళ్ళు పట్టించుకొని పరిస్థితి. ఎందుకంటే రేపు తెల్లారి పట్టించుకొని వాటిపై ఏదో ఫైన్ రాద్దామా లేకుంటే ఏదైనా సీజ్ చేద్దామా అన్నా కానీ రేపు తెల్లారి వెంటనే ఫోన్ వస్తుంది, ఉండాలనిపిస్తుందా వెళ్ళాలనిపిస్తుందా అంటే ఇట్లాంటి వాళ్ళకు ఒత్తిళ్లకు గురవుతారు కనుక సో వారంతా ఈ యొక్క ఒత్తిళ్లకు గురై వాళ్ళు కూడా చేసే పని కూడా చక్కగా చేయలేకపోతున్నారు. వారికి ఇవన్నీ ఒత్తిళ్ళు ఉంటాయి అన్నట్టుగా. రాజకీయ నేతల ఒత్తిళ్ళు అయితే దాదాపు చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అయినప్పటికీ వాళ్ళ కుటుంబం చూసుకోవాలి, ఇటు నౌకరు చూసుకోవాలి, నౌకరు లేకపోతే మళ్ళీ కుటుంబం నడవది. ఇప్పుడు ఒకవేళ ఈ అన్ని సీజ్ చేద్దామని చెప్పేసి అంటే రాత్రికి రాత్రి ఫోన్ వస్తుంది, రాత్రికి రాత్రి ఇక్కడ నుండి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. సో ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సో అధికారులకు కూడా ఈ మట్టిని అడ్డుకున్న లేదా ఇసుకను అడ్డుకున్న ఇలాంటి వాటిపై ఖచ్చితంగా వారికి ప్రెషర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఇంకా నెక్స్ట్. అరే నేను అనుకున్నా ఇంతకుముందు ఏది మనం మృत्यు ప్రయాణం అని చెప్పేసి అనగా దానికి సంబంధించి ఇప్పుడు నేను అదే యాడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఆల్రెడీ రాసిర్రు. 7 ఏళ్ల కిందట కొండగట్టు ప్రమాద దృశ్యం. అంటే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇది ఒక ఘటనకు సంబంధించి అక్కడ టిప్పరు, సో అక్కడ బస్సు మాత్రం కొండగట్టు నుండి అక్కడ ప్రమాద దృశ్యం కనబడతా ఉంది. సో అది జరిగింది. ఇక్కడ వేగమే బతుకులు ఆగమే, ఇక్కడ వేగమే బతుకులు ఆగమే అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. చూద్దాం ఒకసారి పూర్తి వార్తను కూడా చదివే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కి పడలే చేసింది. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధం ఘటన మరొక ముందే మరో ఘటన పలు కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాద తీవ్రత ఉమ్మడి జిల్లాలోని గత చేదు అనుభవాలు గుర్తు చేస్తూ ప్రయాణాలు జాగ్రత్తగా సాగించాలనే సంకేతాలను ఇస్తోంది. మితిమీరిన వేగానికి కళ్ళెం వేసే విధంగా రవాణా పోలీస్ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. సో ఏ రోడ్డు చూసినా ఎల్కతుర్తి నుంచి కరీంనగర్ వరకున్న NH 563 నిర్మాణ దశలో ఉంది. 68 అంటే 68 కిలోమీటర్ల విస్తరణలో ఉన్న ఈ రోడ్డుకు రూపాయలు 16,047 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అక్కడక్కడ ఈ మార్గంలో నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు, హెచ్చరికలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. విస్తరించక కరీంనగర్ జగిత్యాల రోడ్డుని రూపాయలు 19,079 కోట్లతో విస్తరించే పని ఇంకా జరగడం లేదు. దీంతో ఈ దారిలో ఉన్న మూల మలుపుల వద్ద తరచు ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. సో అలాగే బ్లాక్ స్పాట్లు. కీలకమైన రాజీవ్ రహదారిపై దాదాపుగా 18 చోట్ల బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో సగటున ఏడాదికి రోడ్డు ప్రమాదాలు 1400, ప్రాణాలు కోల్పోతున్న వారు 800 వరకు, లారీలు ఇసుక ట్రాక్టర్ల వల్ల చనిపోతున్న వారు 80 నుంచి 100 మంది అంట. ఓవర్లోడ్ స్పీడ్, గ్రానైట్ ఇసుక క్వారీలకు అడ్డైన ఉమ్మడి జిల్లాలో నిత్యం 3000కు పైగా లారీలు, 1000కి పైగా ట్రాక్టర్లు వివిధ మార్గాల్లో వెళ్తున్నాయి. ఇందులో అన్ని అధిక లోడ్తో పాటు మితిమీరిన వేగంతో ప్రయాణాలు సాగిస్తున్నాయి. గ్రానైట్ బండలు రోడ్డు ప్రక్కన పడిన సందర్భాలున్నాయి. ట్రాక్టర్లు, లారీలు ఢీకొన్న సంఘటనలు నెలలో 15-20 వరకు ఉంటాయట. రవాణా పోలీస్ శాఖలు నామమాత్రపు పర్యవేక్షణలో తనిఖీల కారణంగా ఇష్టానుసారంగా ఇవి దూసుకెళ్తున్నాయట. కేసుల నమోదు విషయంలో మొక్కుబడి పాత్ర ఉంటుందని అంటారు. సో ఇక్కడ ఉలిక్కిపడలే చేసిన ఘటనలు 2018 సెప్టెంబర్ 11న జగిత్యాల జిల్లా కొండగట్టుకు సంబంధించి జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్లో బస్సు బోల్తాపడిన ప్రమాదంలో 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. 2012లో ఇదే ఘాట్ రోడ్లో లారీ బోల్తాపడిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 మంది చనిపోయారట. 2018లో చెంజర్ల వద్ద లారీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 7 ప్రయాణికులు మృతి చెందారట. లారీ తాకిడికి బస్సు సగం చీలిపోయింది. 2024 ఆగస్టు 7న రామగుండం మండలం కొండన్నపల్లి వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో ఒక్కరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారట. ఈ ఏడాది ఏప్రిల్ 17న పెద్దపల్లి జిల్లా అందుగులపల్లి వద్ద లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టగా 25 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు. ఈ ఏడాది ఆగస్టు 26న తంగళ్లపల్లి మండలం పద్మానగర్ వద్ద ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొనగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సో నేను ఆ వార్త చదివినప్పుడే ఈ కొండగట్టును గుర్తు చేసుకున్నా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఇదే బాగా చాలా పెద్ద యాక్సిడెంట్ బస్సుకు సంబంధించి. ఈ ప్రభుత్వంలో ఈ బస్సుకు యాక్సిడెంట్ చేసిన టిప్పర్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం, రెండో పేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏదైతే కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల జిల్లాలో ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా కనబడతా ఉంది. సో వార్త ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే ధర్నా చేశారో పిల్లలు, మరో 2 బస్సుల ప్రమాదాలు కరీంనగర్ తిమ్మాపూర్ మండలం రేణిగుంట. ఈ బస్సు ప్రమాదాలు చాలా ఎక్కువైపోతుంది. మెట్పల్లి సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థుల ధర్నా. సో ఈ ధర్నా చేసేది కూడా అంటే దాదాపు దిశ పేపర్లో కవర్ చేశారు. సో మనం ఆ దిశ పేపర్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
ఇంకోటి ప్రధానంగా నాకు వార్త అయితే ఒకటి ఉంది, చూద్దాం. అక్కడ ఇది ఎక్కడి వార్త? ప్రజా వార్త ప్రధాన ప్రతినిధి. ఓకే, ఈ వార్తకు సంబంధించి ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. మిల్లుల్లో ధాన్యం ఉందా, మాయమయ్యిందా? అంటే మిల్లుల్లో ధాన్యం ఉందా, మాయమయ్యిందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో కనబడతా ఉంది వార్త. సో ఇక్కడ ఇమేజ్ కూడా కనబడతా ఉంది. సర్కారు ధాన్యం బుక్కేసిన కొందరు మిల్లర్లు, అంతా వైకుంఠ మాయ, ఆయన ఊరంటేనే సరే, లేకుంటే ఊరుకోవాల్సిందే. ఫిజికల్ వెరిఫికేషన్ చేసేందుకు వెనకాడుతున్న అధికారులు. జిల్లాలో సిఎంఆర్ ధాన్యం పెండింగ్ ఉన్న 34 మంది మిల్లర్లు. యాసంగి సీజన్లో 22, వానకాలం సీజన్లో 12 మిల్లలు సిఎంఆర్ కట్టాలి. సో ఈ వార్త ఒకసారి ప్రధానంగా చదివే ప్రయత్నం చేద్దాం. రైట్. మంచిర్యాల జిల్లాలో 2024-25 యాసంగి సీజన్కి సంబంధించి 22 మంది రైస్ మిల్లర్లు సిఎంఆర్ ధాన్యం పెండింగ్ ఉన్నారు. ఈ సీజన్కి సంబంధించి 22 రా అండ్ బాయిల్డ్ మిల్లులకు 2095 ఏసికేల సిఎంఆర్ ధాన్యం ఇవ్వగా, ఇందులో అక్టోబర్ 30 తేదీ నాటికి 1368 ఏసికేల ధాన్యం తిరిగి సర్కారుకు అప్పగించారు. అంటే ఇచ్చిన మొత్తంలో దాదాపు 65% ధాన్యం ప్రభుత్వానికి ముట్టింది. సివిల్ సప్లై శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇంకా 728 ఏసికేల ధాన్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఒక్క ఏసికే అంటే దాదాపు 1080 బస్తాలు, అంటే 728 ఏసికేలకు 7,86,240 బస్తాల ధాన్యం 22 రైస్ మిల్లుల్లో ఉండాలి. ఇదే వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 30 రైస్ మిల్లులకు 1850 ఏసికేల ధాన్యం ఇవ్వగా 16,079 ఏసికేలు తిరిగి అప్పగించారు. 18 మంది మిల్లర్లు 100% సిఎంఆర్ పెట్టగా, మరో 12 మంది మిల్లర్లు ఇంకా 153 ఏసికేలు ధాన్యం పెండింగ్ ఉన్నారు. అంటే ఈ సంబంధించి 1,65,240 బస్తాల ధాన్యం మిల్లులో ఉండాలి. లెక్కల్లో ఉన్న ధాన్యం మిల్లులో ఉందా అంటే అధికారిక గణాంకాల ప్రకారం 2024-25 యాసంగి సీజన్కు సంబంధించి 22 మిల్లుల్లో 7,86,240 బస్తాల ధాన్యం, వానకాలం సీజన్కు సంబంధించి 12 మిల్లుల్లో 1,65,240 బస్తాల ధాన్యం ఉండాలి. కానీ మిల్లుల్లో అసలు ధాన్యం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. అందుకే ఇప్పుడు కొన్ని మిల్లుల్లో ఉండాల్సినంత ధాన్యం లేదు. ఇందుకోసం సదరు మిల్లర్లు మొన్నటి ఇష్యూలో ఇందారం రైస్ మిల్లుకు ధాన్యం సరఫరా చేసిన మహారాష్ట్ర వాసితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈలోగా ఇందారం రైస్ మిల్లర్ మీద కేసు రావడంతో ఎక్కడికక్కడ పడిపోయారు. కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి మిల్లులో స్టోర్ చేస్తున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఫిజికల్ వెరిఫికేషన్కి వెనుకడుగు. అయితే అక్కడ లెక్కల్లో ఉన్న ధాన్యం మిల్లులో ఉందా అని చెప్పేసి అక్కడ అంటూ ఉంటే, ఇక్కడ ఏం చేస్తున్నారట అంటే ఈ రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి మిల్లులో స్టోర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. సో ఆరోపణలు వస్తున్నాయంటే దాదాపు అక్కడ జరిగింది ఏందనేది ఏర్పడతా ఉంది. రైస్ మిల్లర్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పెండింగ్ ఉన్న సిఎంఆర్ బియ్యాన్ని సమకూర్చేందుకు
సమకూర్చుకునేందుకు మిల్లర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండాల్సిన లెక్కల ప్రకారం మిల్లులో ధాన్యం లేని మిల్లర్లు బయట నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చి మిల్లర్లో పెట్టుకునే పనుల్లో ఉన్నారు. కాగా గతేడాది సరిగ్గా ఇదే సమయానికి జిల్లా సివిల్ సప్లై అధికారులు అన్ని మిల్లులను ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. సిఎంఆర్ పెండింగ్కి సరిపడా ధాన్యం బస్తాలు లేని మిల్లులపై చర్యలు తీసుకున్నారు. R&R యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కొన్ని మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు. మరి ఈ ఏడాది ఇప్పటి వరకు మిల్లులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకపోవడం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో రైస్ మిల్లర్లను అంతా తానే నడిపించే వైకుంఠనాథుడే ఈ ఫిజికల్ వెరిఫికేషన్కు అడ్డుపడుతున్నట్లు సమాచారం. అధికారులకు అంతా తానే చూసుకునే ఆ వైకుంఠ మాయ ఓకే అంటేనే రైస్ మిల్లులో వెరిఫికేషన్ జరుగుతుందట. ఆయన అనుమతి లేకపోతే అధికారులు సైతం ఊరుకుండి పోవాల్సిందేనని చర్చ నడుస్తుందట. ఇదంతా రైస్ మిల్లు కేసు నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు అన్ని రైస్ మిల్లులను ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సిఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యం మిల్లుల్లో ఉందా లేదా అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయమై జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారి బ్రాహ్మణరావును ప్రజావార్త వివరణ కోరగా జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్తేనే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తామని, మాకై మేము వెళ్ళి చేయడానికి లేదని చెప్పారు. దీనిపై జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లై శాఖ డిఎం శ్రీకళను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు జిల్లాలోని అన్ని రైస్ మిల్లులను ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తుందట. ఇక్కడ ఈ వార్తకు సంబంధించి ఇది మిల్లులో ధాన్యం ఉందా మాయమైందా అంటే మాయమైందా అనే ఒక క్వశ్చన్ మార్క్తో కనబడుతున్న వార్త. సో అక్కడ మాయమైందని అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ మార్క్తో అడుగుతున్న వార్త. అయితే వాళ్ళు వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. సో అలాగే వివరణ తీసుకున్నారు. కొంతమంది ఏది అక్కడ అందుబాటులో కూడా రాలేరని చెప్తా ఉన్నారు. సో ఇంతగానో వార్త వచ్చిందంటే దాదాపు అక్కడ ఏదో జరుగుంటుంది అనేది అర్థం. సో చూద్దాం మరి దానికి సంబంధించి వార్త వాళ్ళైతే కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు అంటే మళ్ళీ కూడా ఆ వార్తను కవర్ చేసిన ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇంతతో అయిపోదు కదా. ఒకసారి వచ్చిన ఇది ప్రజావార్త వివరణ కోరక అంటే ప్రజావార్త వాళ్ళు కవర్ చేశారు. అలాగే V9 న్యూస్ సంబంధించి లోగో పెట్టడం జరిగింది. చూద్దాం మరి మొత్తానికైతే అక్కడ రైస్ మిల్లులో ధాన్యం మాయమైందా ఉందా అని చెప్పేసి ఆ వార్తకు సంబంధించి మనము ఈ మిల్లులో ధాన్యం ఉందా మాయమైందా అనే కథనాన్ని అయితే చదివే ప్రయత్నం చేశాం. సో వాస్తవం ఏందనేది ఇక్కడ చదివిన వార్తలోనే అర్థమై ఉంటుంది. చూద్దాం మరి తర్వాత ఇక్కడ ఏళ్లుగా సమస్యలతో అవస్థ. ఇక్కడ జగిత్యాల జిల్లా కోర్టులకు సంబంధించిన వార్త ఇది. సో ఇక్కడ కోర్టుల పట్టణంలోని ఏసోనిగుట్ట కాలనీలో కంకర గుంతల రోడ్లతో సుమారు 18 ఏళ్లుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న వారి సమస్యను తీర్చేవారే కరువయ్యారట. 2005-6లో అప్పటి ప్రభుత్వం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఏసోనిగుట్టపై ఇంద్రమ్మ కాలనీని నెలకొల్పిందట. 850కు పైగా ఫ్లాట్లను ఏర్పాటు చేసిన సొంతిల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేసింది. కాలనీల్లో మొత్తం 10కి పైగా దారులున్న వాటిని సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. గుట్టపై కాలనీ ఏర్పాటు చేయడంతో చిన్నపాటి వర్షం కురిస్తే
రోడ్లపైన మట్టి పూర్తిగా కొట్టుకపోయి రాళ్ళు తేలుతున్నాయి. రాళ్ల కుప్పలోంచే రాకపోకలు సాగించాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారట. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పడంతో గాయాల పాలవుతున్నారట. 1000 వరకు రేషన్ కార్డులున్న రేషన్ దుకాణం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం నిర్మించకపోవడంతో అద్దెలో కొనసాగుతుందట. వంట కాలువలోకి పురుగు వెళ్లకుండా ప్రత్యేక కాలువను నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కంకర వెళ్ళిన రహదారులు, ఇక్కడ పిక్చర్ కనబడతా ఉంటుంది, మనకు చూడొచ్చు. ఇది పిక్చర్. కాలనీలో కంకర వెళ్ళిన రహదారులు. అలాగే సీసీ రోడ్లు నిర్మించాలి. నా పేరు కాశం బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంటాను. ఈ కాలనీలో 10 ఏళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్న కాలనీలోని రహదారులు అధ్వానంగా మారాయి. రాళ్లలో కూడిన రోడ్లపై నడిచిపోవడంతో తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వెంటనే సిమెంట్ రోడ్లు నిర్మించాలని చెప్పేసి అక్కడ కాలనీ కోరుతా ఉన్నారు. రేషన్ దుకాణం లేక ఇబ్బందులు. నా పేరు లోకిని గంగమని. 8 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న కాలనీలో రేషన్ బియ్యం దుకాణం లేదు. 2 రోజులు మాత్రమే బియ్యం సరఫరా చేసి అలసిపోయానని చెబుతున్నారు. దీంతో దూరంగా ఉన్న దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాలనీ కింది భాగంలో మురుగునీరు చేరడంతో దోమల బెడద ఎక్కువగా ఉందట. సో ఇక్కడ వాళ్ళ సమస్యలను తీర్చాలి, ఎందుకంటే వాళ్ళు సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ జగిత్యాల, ఇక్కడ ఏది ఒక క్రైమ్కి సంబంధించి వార్త కూడా. దాడి కేసులో ఇద్దరికి 6 నెలల జైలు శిక్షనట. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసిన ఇద్దరికి మెట్పల్లి న్యాయస్థానం సోమవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన దుర్శెట్టి శ్రీనివాస్ మూడో కుమార్తె మమత వివాహం ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన రంగు అశోక్తో జరిగిందట. గతంలో మమత రాజారం సర్పంచిగా పనిచేశారట. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. 2021 జూలై 15న తన భార్యను తీసుకెళ్లేందుకు అశోక్ తన సోదరుడు పూర్ణచందర్తో కలిసి మల్లాపూర్లోని అత్తగారింటికి వచ్చారట. ఆరోగ్యం పడలేదని కొన్ని రోజుల తర్వాత పంపిస్తామని అత్తమామలు చెప్పడంతో కోపోద్రికుడైన అశోక్తో పాటు అతని సోదరుడు పూర్ణచందర్ కలిసి మమతను ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ భారతిపై దాడి చేశారు. మల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్కు పంపించారు. ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణయ్ వాదించగా నేరం రుజువు కావడంతో నిందితులిద్దరికీ మొదటి శ్రేణి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారట. ఓకే, చూద్దాం. ఇకపోతే మన ఏదైతే గుడ్ మార్నింగ్ కొరుట్ల ప్రోగ్రాంతో పాటు గుడ్ మార్నింగ్ కొరుట్ల అనే ప్రోగ్రాంతో పాటు గుడ్ ఈవినింగ్ కొరుట్ల అని ఈరోజు ఈవినింగ్ చేసుకోవడం జరిగింది. మనం మార్నింగ్లో అందుబాటులో లేకపోవడంతో కొన్ని కారణాల వల్ల అందుబాటులోకి రాలేము. సో దాదాపు మనం మార్నింగ్ న్యూస్ని అప్డేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ అప్డేట్ షెడ్యూల్లో పెట్టడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ రోజువారీ జరుగుతున్న సమస్యలకు సంబంధించి, అలాగే ఇవాళ ఏదైతే ఇక్కడ స్కూల్కి సంబంధించి వాళ్ళు వార్త అయితే కవర్ చేశారు. దిశకు సంబంధించి చూద్దాం.
దాదాపు దిశలో వార్త కవర్ చేశారు. సో ఆ వార్తకు సంబంధించి ప్రయత్నం చేస్తున్నాం. సో అది లేదంటే రేపు పొద్దున మార్నింగ్ న్యూస్లో కవర్ చేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది, ఒకవేళ ఇప్పుడు దొరకకపోతే. రైట్గా ఇప్పుడు ఇది ప్రొద్దున చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సమయం కూడా చాలా అవుతుంది. దాదాపు ప్రొద్దున చూస్తేనే మనకు దొరికే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ సో చూస్తూనే ఉండండి. గుడ్ ఈవినింగ్ కొరుట్ల, అలాగే గుడ్ మార్నింగ్ కొరుట్ల అయినప్పటికీ ఈ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. సమస్య లేదున్నా కానీ మాకు కామెంట్ రూపంలో పెట్టండి, మేము కామెంట్కు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాం. ఆ కామెంట్కి సంబంధించి కూడా మేము చెప్తా ఉంటాం. సో గుడ్ ఈవినింగ్ కొరుట్ల, అలాగే గుడ్ మార్నింగ్ కొరుట్లను చూస్తూనే ఉండండి. చూస్తే మీరు చూడొచ్చు, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కొరుట్లకు. దయచేసి కామెంట్ని అయితే ఖచ్చితంగా